అది లార్జ్ డోస్ ఎఫెక్ట్ అయితే. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ మీరు చెప్పింది 3 మేజర్ కాంప్లికేషన్స్ చెప్పారు టైప్ 2లో. మీకు ఈ ఒక్కొక్క దానికి అంటే ఇవి రాకుండా ఏదన్నా హెల్దీ ఫుడ్ కానీ లేకపోతే హెల్దీ ఎక్సర్సైజ్ కానీ దానికి స్పెసిఫిక్గా ఏమన్నా ఉంటుంది? ఇప్పుడు న్యూరో సిస్టమ్ గురించి చెప్పారు, మనకి నర్వస్ సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతే వస్తుంది అనేసి, దాని గురించి స్పెసిఫిక్గా ఏమైనా ఎక్సర్సైజ్ కానీ ఫుడ్ కానీ నర్వ్స్ కి బలం ఇచ్చే ఫుడ్ అలాంటిది ఏమైనా చెప్పగలుగుతారు? షుగర్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు, విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. మెయిన్ గా యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే మన సెల్ కి ఏదైనా డ్యామేజ్ జరిగితే అవి రిపేర్ చేసి నార్మల్ చేస్తాయి. అట్లాంటివి తీసుకోవాలి, సెల్ డ్యామేజ్ కాకుండా. అంటే పూర్తిగా సెల్ డిస్ట్రాయ్ అయిపోతే కొత్త సెల్ సృష్టించలేదు కానీ, సో డ్యామేజ్ అయిన సెల్స్ ని కొంచెం మాడిఫై చేసి మళ్ళీ కొత్తగా చేయడానికి ఛాన్స్ ఉంది. డ్యామేజ్ అయితే కంప్లీట్ డిస్ట్రాయ్ అయిపోతాం, దానికి ఉపయోగపడదు. మేము సప్లిమెంట్స్ అండ్ యాంటాక్సిడెంట్స్ తీసుకోవాలి. ప్లస్ మెయిన్ గా షుగర్ కంట్రోల్ మెయిన్ ఉంటే అవి తగ్గించుకోవచ్చు. ఐ మీన్ అది స్టేజ్ బై స్టేజ్ పెరగకుండా ఆ స్టేజ్ లో ఉంటే చూసుకోవచ్చు అన్నమాట. అంటే షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఇవన్నీ మనకి కాంప్లికేషన్స్ వస్తాయి కంపల్సరీ. యాంటీ ఆక్సిడెంట్స్ అనుకున్నాం కదా, యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ అన్నారు కదా సార్. సో సప్లిమెంటరీస్ కాకుండా నేచురల్ ఫుడ్స్ ఏముంటాయి మనకి దీంట్లో? యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చేసి మనకి డైలీ బాదం పప్పు తినొచ్చు. సో నైట్ టైంలో నానబెట్టుకునేసి ఒక 5 to 6 or 10 కొన్ని నానబెట్టుకుని పొద్దున్న లేవగానే మనం తీసుకోవచ్చు. సో బాదం పప్పులో యాంటాక్సిడెంట్స్ మంచిగా ఉంటాయి. నెంబర్ 2 గ్రీన్ టీ తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్ తీసుకోవాలంటే వితౌట్ హనీ కానీ తీసుకోవచ్చు. సో యాంటాక్సిడెంట్స్ అనేవి చెప్పాను ఇందాకే. సో ఆ సెల్ని మంచిగా మన ఇమ్యూనిటీని పెంచుతుంది. సెల్ ఏదన్నా బ్యాడ్ ఉంటే రిపేర్ చేస్తుంది. సో ఏదన్నా మనకు బాడీలో డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఆ మెకానిజం అంతా సరి చేస్తుంది అది. సో బాగా అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాయి యాంటాక్సిడెంట్స్ అనేవి. సో షుగర్ పేషెంట్స్ కి మనకి బాదాం అండ్ గ్రీన్ టీ అనేది సూపర్ ఫుడ్స్ అంటే రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ బ్లాక్ కాఫీ కూడా అది కూడా హెల్తీనే. అంటే అవన్నీ హెల్తీ డైట్. అంటే మనము పాలతో చేసుకునే కాఫీ కంటే బ్లాక్ కాఫీ మంచిది. బ్లాక్ కాఫీ మంచిది వితౌట్ షుగర్. ఓకే. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,